అది ఖచ్చితంగా దానికే తగులుతాయండి. ఈ మన జగన్ రెడ్డికి, వైఎస్ సుబ్బారెడ్డికి, ఆ రోజాకి ఖచ్చితంగా ఆయన ఏడుకొండల స్వామి కరెక్ట్‌గా చూస్తాడండి. హిందూ వాళ్ళ దెబ్బతీయటానికి, వెంకటేశ్వర స్వామిని డౌన్ చేయటానికి పంగాలు అయన్నీని. అతను ఏదో చేద్దాం చూసాడు. మొత్తం సీట్ లేకుండా పోయాడు. అమ్మ నమస్తే, మీ పేరమ్మా? నా పేరు మైనంపట్టి సుబ్బలక్ష్మి అండి. అమ్మ ఏం చేస్తారు? హౌస్ వైఫ్ అండి. హౌస్ వైఫ్. అమ్మ ఏంటి ఈ రోజున తిరుమల తిరుపతి దేవస్థానం గురించి ఇటు పక్క వైసీపీ కానీ ఇటు పక్కన ఎన్డీఏ కుటుంబ నాయకులు కానీ సిట్టు విచారణలో కల్తీ జరిగిందని చెప్పి వస్తే పక్కన వైసీపీ నాయకులేమో అసలు కల్తీయే జరగలేదు, చంద్రబాబు దాని రాజకీయ ప్రలోభం కోసమే దాన్ని వాడుకుంటున్నారని చెప్పి వైసీపీ నాయకులు అందరూ మాట్లాడుతున్నారు. ఏంటి మీరేం చెప్తారు ఒక మహిళగా? అసలు హిందూ మనోభావాల పట్ల అసలు వైసీపీ నాయకులు ఎలాంటి సానుభూతి ఉంది అనుకోవచ్చు అసలు? లేదా కల్తీ కలిసినాయండి. కల్తీ కలిసేబట్టే వాళ్ళు కల్తీ కలిసింది. తర్వాత ఇంకోటి చంద్రబాబు నాయుడు అబ్బాపూరికి ఏం మాట్లాడండి. కల్తీ కలవబట్టే అది నిజాలు బయట తీయబట్టే ఈరోజు తెలిసిందండి. ఆ నిజాలు బయట తీసి తర్వాత ఈ రిపోర్ట్లు రాబట్టే ఈరోజు బయటకు వచ్చినాయండి. లేకపోతే అసలు జనాలు అందరూ తెలిసే కదండి. రిపోర్ట్ల ద్వారా బయట పట్టబట్టే ఇలా చంద్రబాబు నాయుడు బయట పెట్టాడండి. బయట పెట్టబట్టి మాకు అందరూ తెలిసింది సార్. అలా తెలిసేది కాదు మాకు. కానీ వైసీపీ నాయకులు ఎందుకనమ్మా అసలు కల్తీయే జరగలేదు, అసలు చంద్రబాబు దానికోసం ఇలా చేస్తున్నారని చెప్పి అలా మాట్లాడుతున్నారు, దేనికంటారు? వాళ్ళకి ఈ తప్పులని కప్పుచ్చుకోవడానికి చంద్రబాబు దాడి చేయాలిగా అలా చేస్తున్నారు. అంతేగాని కప్పుపుచ్చుకోవడానికి ఎన్ని ఏం కాదు. వాళ్ళు చేసిన తప్పులని కప్పుపుచ్చడానికి రివర్స్లో మాట్లాడుతున్నారు. తప్పు చేసింది వాళ్ళే, కల్తీ కలిసింది కరెక్టే. అబాపూరిగా ఏం మాట్లాడండి అందరూ. మరి నిన్న ఏదైతే ఆర్కే రోజా కానీ వీళ్ళందరూ మాట్లాడిన వీడియో కూడా బయటకు వచ్చింది. వెంకట స్వామితో పెట్టుకున్న వాళ్ళు ఎవరో మనం రేపు పొద్దున మన పరిస్థితి అని చెప్పి రోజా మాట్లాడుతున్న వీడియో చూసి ఉన్నాం. ఎలా చూడొచ్చు అంటారు? అది ఖచ్చితంగా దానికే తగులుతాయండి. ఈ మన జగన్ రెడ్డికి, వైఎస్ సుబ్బారెడ్డికి, ఆ రోజాకి ఖచ్చితంగా ఆయన ఏడుకొండల స్వామి కరెక్ట్గా చూస్తాడండి. ఆయన నిజంగా పరిష్కారం ఇస్తాడు. గ్యారెంటీ త్వరలో చూస్తామండి మేము కూడా. వాళ్ళకే ఇస్తాడు. తప్పు చేసి నిజం కాబట్టి వాళ్ళకే ఇస్తాడు పరిష్కారం. అంటే గతంలో చూసాం మన తిరుమల తిరుపతి దేవస్థానాన్ని వైసీపీ నాయకులు ఇటు పక్కన ఖాళీ మద్యం సీసాలు వేయటం, లేదా కింద గోవిందరావు స్వామి టెంపుల్ 50 కిలోలు బంగారం దొంగతనం చేయటం, ఇప్పుడైనా కల్తీ వ్యవహారం. అసలు ఎందుకని వైసీపీ నాయకులు అసలు ఏం చేస్తున్నారు అసలు హిందూ మనోభావాల పట్ల? అసలు హిందూ అంటే అసలు అతను హిందువు కాదు కదండి. క్రిస్టియన్స్ మతం అయితే మతం చూసుకో, ఇది వేరే విషయం. మతం ఎవరి మతం వాళ్ళేను. కాకపోతే ఏంటంటే హిందూ వాళ్ళ దెబ్బతీయటానికి, వెంకటేశ్వర స్వామిని డౌన్ చేయటానికి పంగాలు అన్నీ. అతను ఏదో చేద్దాం చూశాడు. మొత్తం సీట్ లేకుండా పోయాడు. అతని వెంకన్న స్వామిని, ఏడుకొండల స్వామిని ఏదో చేద్దాం చూశాడు. అక్కడేదో చర్చి పెడదామని, మద్యం చేద్దామని అదేని ఇదని చూశాడు. కానీ అతను లేకుండా పోవటం కారణం అదే. ఏడుకొండల స్వామితో పెట్టుకున్నాడు, మొత్తం పోయాడు. మరి రేపు 11వ తారీఖు నుంచి అసెంబ్లీ సమావేశాలు అంటా ఉన్నారు. మరి జగన్మోహన్ రెడ్డి గారిని వైసీపీ నాయకులు ఎప్పుడు చూసినా ప్రెస్ మీట్లో మేము ప్రజల తరఫున ప్రభుత్వం విమర్శిస్తామని చెప్పి ప్రతి ప్రెస్ మీట్లో మాట్లాడటం. మరి ఆ ప్రజల మనిషి అయితే జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీకి వస్తారా? రావాలి కదా. ప్రజల మనిషి అయితే రావాలి. ప్రజల మనిషి అయితే నిజంగా రావాలి. దొంగలు కాబట్టి వాళ్ళు రారండి. ఇంతవరకు ఇన్ని అసెంబ్లీ జరిగి ఒక్కసారైనా వచ్చాడైనా. వాళ్ళు మిగతా మీ ఎమ్మెల్యేలను వచ్చారా? దొంగలు కాబట్టి రారండి. సమాధానం చెప్పలేక రేపు అడిగబోయే కూటమి ప్రభుత్వం అడిగే సమాధానాలు చెప్పలేక వాళ్ళు రారండి ఖచ్చితంగా. అంటే రేపు 27లో పాదయాత్ర చేస్తా అంటున్నారు. మరి ఒక మహిళగా మీరు సపోర్ట్ చేస్తారు జగన్మోహన్ రెడ్డికి? చిచ్చి పాదయాత్ర ఎందుకు చేస్తాడు? చేసిన ఎవరు స్పందించారండి. చిచ్చి కొడతారు అందరూ. ఎందుకు అసలు నువ్వు అసెంబ్లీలో ప్రజల పక్షాన నిలబడి తప్పు ఒప్పులు మాట్లాడకుండా నువ్వు బయటకు వచ్చి ప్రజావార్త చేస్తే తప్పే. దానికి ఇదేముంది? అసలు నువ్వు ముందు అసలు అసెంబ్లీలో మాట్లాడు. ఇది కూటమి ప్రభుత్వం ఏం చేస్తుందా, వాళ్ళు తప్పు చేస్తున్నారా, ఒప్పు చేస్తున్నారా, మంచి చేస్తారా, చెడు నువ్వు మాట్లాడు. నిలబడి మాట్లాడితే నిజం నిలదీస్తే బాగుంటుంది. నువ్వు అది తప్పించుకొని అక్కడ మాట్లాడలేక నీ తప్పులు కప్పించుకోవడానికి అనుకుంటా ఏముంది? తాళ్ళు కట్టుకుంటా ఎవరైనా వచ్చి మాట్లాడదా అనుకోవడం ఉండదుగా. ఆ పక్క పరదా కడతావు, ఈ పక్క తాడు కడతావు, ఈ పక్క పరదా కడతావు. ఎవరు వచ్చి మాట్లాడతారు? నువ్వు ఇట్టు అనుకుంటా పోవాలి. నీతో మాట్లాడడానికి అవకాశం ఉండదు, మాట్లాడలేవు. అందుకే వాళ్ళు ఇవన్నీ అసెంబ్లీలో మాట్లాడలేక తప్పు కప్పుకోవడానికే ఇది యాత్ర అన్నాడు, అంతే, ఏం లేదు. మరి నేను ఏదైతే అంబటి రాంబాబు ఇంటిని పరామర్శించడానికి వెళ్ళినప్పుడు కానీ, జోగి రమేష్ను పరామర్శించడానికి వెళ్ళినప్పుడు కానీ జగన్ చూడటానికి వేపచ్చంగా జనాలు వచ్చారు. జనంలో జగన్ క్రేజ్ బాగా పెరిగిపోయింది. ఈసారి జగన్ని ఆపడం ఎవరి తరం కాదని చెప్పి వైసీపీ నాయకులందరూ మాట్లాడుతున్నారు. ఏం చెప్తారు మరి? వాళ్ళు జగన్ డబ్బులు తెప్పించుకున్నారు. జనాన్ని డబ్బులు తెప్పించుకున్నారే వాళ్ళందరూ. ఒక మహిళ నిజంగా వీడికి ఆపదలో ఉండి, ఆపదలో ఎవరైనా మహిళలు ఉన్నా, మనుషులు ఉన్నా వాళ్ళకి ఏమైనా సాయం చేయాలంటే, ఒక అమ్మాయి మొన్న వెళ్ళింది, మా ఆయనకు బాగోట్లేదండి, మీ వైసీపీ కార్యకర్తను మాకు చూడండి సార్ అంటే, ఇప్పుడు కాదమ్మా
తర్వాత ఈ సబ్జెక్ట్ ఇప్పుడు కాదని వెనక మేము సజ్జంగా టీవీలో చూసామండి. కాదని పంపించాడు. అసలు ఇప్పుడు అంబటరాంబాబుకి ఏమైందని వెళ్ళాడు ఇంటికి? అది రోగమే రాలేదుగా, జబ్బేం చేయలేదుగా, యాక్సిడెంటే కాలు చేయి పడిపోలేదుగా ఆయన వెళ్తానికి. ఈ అమ్మాయి మా ఆయనకు బాగాలేండి, వచ్చి పనిచేసిన వాళ్ళు కార్యకర్త మా ఆయనకు ఇదిగా ఉందంటే పట్టించుకోవాలి కదా. ఈ రోజున ప్రత్యేక వాదయాత్ర చేస్తాను, ప్రజల్లోకి తీసుకెళ్తాను అని చెప్తే ఎవరు నమ్మేవాళ్ళు ఉన్నారండి? వాళ్ళు వైసీపీ నాయకులే నమ్మేవాళ్ళు లేరు. అమ్మ మరి ఈ రోజున అంబటరాంబాబుని అరెస్ట్ చేశారు, 14 రోజులు రిమాండ్కి పంపించారు. ఒకదాని దానికంటే ఒకదాని కేసులు 36 కేసులు పెట్టారు. మరి చంద్రబాబు కావాలనే పెట్టారా లేక అంబటరాంబాబు చేసిన తప్పేమన్నా ఉందా? ఆ తప్పు పరమ చండాలోడండి. తప్పు పక్కాగా ఉందండి. అతను తప్పు మామూలుగా లేదు. ప్రతిసారి నువ్వు జారుతానే ఉంటాడండి. మీ ఇంట్లో మా ఇన్నప్పుడు వచ్చి ఈ వార్తలు ఎందుకు పెట్టామా, ఈ మాటలు ఎందుకు వింటున్నామని అసహ్యం వస్తుందండి. ఆడు ఏది మాట్లాడినా తప్పు మాటలు మాట్లాడతాడండి. ఏది మాట్లాడినా అడ్డగోలుగా మాట్లాడతాడు, తప్పు మాటలు మాట్లాడతాడు. ఈడా వాడు అంటాడు. చంద్రబాబుని అంత పెద్దోడిని పెట్టుకొని వాళ్ళ అమ్మగారిని విమర్శించి తిట్టాడు. ఆడు పెద్ద ఎదవండి, ఎదవలో ఎదవనారా. ఆడు చూసినప్పుడల్లా మా చెరకేస్తండి ఈడు ఎందుకు అని. అసలు అంబటరాంబాబుని అన్యాయంగా అరెస్ట్ చేశారు, ప్రభుత్వం విమర్శించుంటే వీళ్ళు తట్టుకోలేకపోతున్నారు, అందుకే అన్యాయంగా అరెస్ట్ చేశారు అంటున్నారు. మరి నిజమేనా? అది అబద్ధం అండి. అరెస్ట్ చేయాలండి. 10 అని కాదు, అంతకన్నా ఎక్కువ కేసులు పెట్టి అరెస్ట్ చేయాలండి. నోరు ఎత్తకుండా చేయాలి. నోరు బాగా దొరద, పక్కన రోజాకు కూడా దొరదే, ఈ పేరు నాని కూడా, వీళ్ళందరూ అరెస్ట్ చేయాలండి. వీళ్ళందరూ నోర్లు, ఈ కొడాలి నాని బాగా తిట్టేవాడు, వాడు దమ్మి అయిపోయాడు. దమ్మి అయ్యాడు. అసలు నోరు ఎప్పట్లా. వీళ్ళు ముగ్గురు రేజ్ అయిపోతున్నారు. జోగి రమేష్ ఒకడు, ఈయన పేరు నాని ఒకడు, అంబటరాంబాబు, రోజా తెల్లరేగిపోతున్నారండి. నలుగురు కేసులు మీద కేసు పెట్టి బొక్కలు వేయాలండి. వాళ్ళు చూసారు చెరాకి వస్తుంది మాకు. ఎందుకనమ్మా వైసీపీని గతంలో 150 సీట్లు ఇచ్చి గెలిపించారు, మరి ఎందుకని వాళ్ళని అలా అరెస్ట్ అలా చేయాలంటున్నారు? ప్రవర్తన బాగాలేదు. అప్పట్లో నిజంగా చంద్రబాబు నాయుడు కన్నా ఈ జగన్ వస్తే వాళ్ళ నాన్నగారిలాగా పరిపాలన చేస్తారని ఓట్లేసి గెలిపించామండి మేము. తర్వాత చూసాడు పరిపాలన కానీ, వాడి విధానం కానీ, అమ్మాయిల గొడవలు కానీ, మంచి కానీ, వాళ్ళు వైసీపీ నాయకులు చేసే గోండాయిజం కానీ తప్పురా. మీరు డివిజన్లో కానీ నా సెంటర్ ఏ నియోజకవర్గంలో సార్ మీరు గొడవ చేయొద్దని కూడా చెప్పలేండి. మేము ఒకసారి వార్తలో చూసామండి. బాణం మొన్నను బుద్ధాంకని వాళ్ళు వెళ్తున్నారండి. వాళ్ళ మీద పెద్ద బండోడు దాడి చేస్తాడండి. ఎంత అన్యాయం అండి అది. వాళ్ళు నీకు గొడవకు వచ్చారా, మేము దాడి చేయడానికి వచ్చారా? మేము ప్రత్యేకంగా వార్తల్లో చూస్తామండి. అలాంటి గోండాజం ఉంది వాళ్ళ దగ్గర. ఆ గోండాజం వల్ల అందరు చెరకేసి ఈ ఎదలు వచ్చారని మమ్మల్ని ఇళ్ళలో ఆడవాళ్ళు కూడా బతనివ్వరని ఓటు వేయకుండా చంద్రబాబుకి ఓటేసి గెలిపించుకున్నామండి. అసలు రేపు జరగబోయే ఎలక్షన్స్ లో కూడా జగన్ పెద్ద పెట్టేసి గెలిపించాలని మహిళలే తరలో వస్తాను, జగన్ గెలిపిస్తారంట. నిజమైన మహిళగా ఎవరు ఓటేయమండి. ఓటేమో ఆయన గెలిపించాము. ఆయన వస్తే ఎవరు కూడా ఇక్కడ సహించలేదు. నియోజకవర్గాలు ఎమ్మెల్యేలు రావాలిగా. మీరు ఏం చేశారని నిలబెడతాం. మేము మహిళగా నిలబెడతాము. నువ్వు ఏం చేశారు, మీరు ఎందుకు వస్తున్నారు, ఏం చేశారు చెప్పండి. మీరు వైసీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు ఏం అన్యాయం జరిగినా మీరు ఏమైనా మాట్లాడారా? ఏ ఆడగొత్తురు కానీ బాగలేదు ఇట్లా సంగతమ్మ మాకు పరిస్థితులు బాగాలేవు అంటే మీరు ఏమైనా చేశారా? ఎందుకు వస్తున్నారు? రావద్దనే ఖండిస్తామండి. మేము మాత్రం అడ్డమైపోతామండి. జగన్ గెలిపించడమ్మా? గెలిపించామండి, పక్కాగా గెలిపించాం. అతను సీట్ అసలు పీకేస్తామండి. ఇంకెక్కడ సీట్ ఉంది ఆయనకు? రెండోసారి ఆ సీట్ ఎక్కనిస్తామండి. అసలు కుర్చీలో కూర్చుని అర్హత ఆయనకి లేదండి. అది ఎందుకనమ్మా అంత తీవ్రంగా జగన్మోహన్ రెడ్డి మీద ఇంత వ్యతిరేకత రావడానికి కారణం? చంద్రబాబు మళ్ళీ గెలిపించడానికి కారణం అసలు ఏం చెప్తారు మీరు? అసలు అభివృద్ధి లేదు. ఇప్పుడు మనకు అమరావతి ఉంది కదా, అమరావతి లేకుండా నా 3 రాజధానులని 3 తిప్పులు ముక్కలాట ఆడాడు. 3 ముక్కలాట ఆడాడు 3 రాజధానులని. ఏ రాజధాని చేసావు? కొన్ని రాజధాని వద్దన్నావు. నెల్లూరు అది వైజాగ్లో డెవలప్ చేసావా, కర్నూలు డెవలప్ చేసావు, ఏం చేసావు? రాజధాని కూడా అంత మట్టి వేయలేదు. ఇప్పుడు ఇవాళ రాజధాని చూడండి ఎంత బాగా చేస్తున్నాడు ఆయన. సంక్షేమ పథకాలు ఇస్తాడు. తల్లి వందమే కానీ, రైతు ఇది కానీ ఏం ఇవ్వట్లేదు. గ్యాస్ బండ్లు కానీ, తర్వాత పిల్లల డబ్బులు కానీ, తల్లి వందం అన్ని ఇస్తూనే ఉన్నాడు. పథకాలు ఇస్తున్నాడు. తర్వాత ఇంకొకటి ఏంటంటే అభివృద్ధి చేస్తున్నాడు ఆయన. ఇవాళ ఏ రోడ్లు చూడండి, గుంతలు లేవు, గొయ్యలు లేవు, ఎంత బాగా రోడ్లు ఉన్నాయో, ఎంత ఇదిగా ఉన్నాయో చూడండి. అసలు అభివృద్ధి చేయలేదు. ఏంటి దోసుకోవడం జరిపిందండి. వాళ్ళు దోసుకోవటం, జనాలకు న్యాయం చేయకుండా దోసుకోవడం జరిపింది. అదే బాగా అర్థమయ్యా ఓటు ఇలా గెలిపించాలి. ఈసారి కూడా గెలిపించమండి. అమరావతి అవదండి. అతను వస్తే మళ్ళీ అమరావతి నిలిపేస్తాడు. అమరావతి రావాలి, రాజధాని రావాలి, ఇండస్ట్రీలు రావాలి, పిల్లలు ఉద్యోగాలు రావాలంటే మాత్రం మళ్ళీ చంద్రబాబు నాయుడు రావాలి, లోకేష్ బాబు రావాలి, కూటమి ప్రభుత్వం రావాలి.